హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ కవిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ వచ్చేసి పల్లి నువ్వుల లడ్డు. ఈ పల్లి నువ్వుల లడ్డుని ఇలా చేసి చూడండి. రోజుకు ఒక లడ్డు తింటే ఆరోగ్యం మన సొంతం అవుతుంది. ఈ లడ్డూలను చాలా సింపుల్గా 5 నిమిషాల్లో చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. వీటిని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: నెయ్యి 3 టేబుల్ స్పూన్స్, నువ్వులు 1 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1 కప్పు, పల్లీలు 1 కప్పు, బెల్లం 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ కొన్ని. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఇందులో 1 కప్పు పల్లీలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ పల్లీలు కొంచెం వేడెక్కిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి మార్చుకొని వేయించుకోవాలి. చూసారు కదా, పల్లీలు చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు పల్లీలు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో నువ్వులను కూడా అదే కప్పుతో తీసుకోవాలి. దీన్ని కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. వీటిని కూడా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అలాగే మనము పల్లీలు తీసుకున్న కప్పుతోనే కొబ్బరి పొడిని కూడా తీసుకోండి. దీన్ని కూడా ఒక 1 మినిట్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. దీన్ని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా ఇంకొక బౌల్లోకి తీసుకుందాం. ఇవి చల్లారే లోపల నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మళ్ళీ స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి వేడైన తర్వాత నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ వరకు డ్రై ఫ్రూట్స్ని తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి జీడిపప్పు, కిస్మిస్ని తీసుకున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే. ఒకవేళ మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి. త్వరగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నేను ఇక్కడ పల్లీలను పైన పొట్టు తీసుకోకుండానే వేసుకుంటున్నాను, ఎందుకంటే హెల్త్కి మంచిదే కాబట్టి నేను రిమూవ్ చేయట్లేదు. ఒకవేళ మీకు పొట్టుతో ఇష్టం లేకపోతే తీసేసుకొని గ్రైండ్ చేసుకోండి. నేను ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని నువ్వుల్ని గ్రైండ్ చేసుకుంటున్నాను. నువ్వుల్ని మరీ మెత్తగా పట్టుకోకుండా కొంచెం బరగ్గా ఉండేలాగా మిక్సీ పట్టుకోండి. చూసారు కదా, ఇలా కొంచెం బరగ్గా ఉండేలాగా పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు పల్లీలను కూడా గ్రైండ్ చేసుకుందాం. వీటిని కూడా మరి మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉండేలాగే గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా పట్టుకుంటే సరిపోతుంది. దీన్ని కూడా మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1 కప్పు బెల్లాన్ని తీసుకోండి. ఒకవేళ మీకు స్వీట్ ఎక్కువ ఇష్టమైతే ఇంకొక పావు కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు వీటి మొత్తాన్ని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వీటిలో యాడ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఒకవేళ మీకు ఉండ కావట్లేదు అనుకుంటే కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నేతిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం చూపించిన కొలతలు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి కాబట్టి పిండి అనేది పొడి పొడిగా లేకుండా చక్కగా లడ్డు అవుతుంది. మనకు కావాల్సిన సైజులో లడ్డూలను కట్టుకుందాం. మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నువ్వుల గురించి. రక్తహీనతతో బాధపడే పిల్లలు, పెద్దలు ప్రతిరోజు నానబెట్టిన నువ్వులను రోజుకు 1 స్పూన్ చొప్పున తీసుకుంటే చాలా మంచిది. చూసారు కదా ఫ్రెండ్స్, నువ్వులు మనకి ఎంత మేలు చేస్తాయో. అలాగే పల్లీలు, కొబ్బరి, నువ్వులు ఇలాంటివన్నీ కూడా బెల్లంతో సహా మనకి హెల్త్ ఫుడ్కి సంబంధించినవేనమాట. అందుకని మనకి ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో ఈ లడ్డూల్ని చాలా సింపుల్గా 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, లడ్డూలు చేసుకోవటం కూడా అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల పల్లీల లడ్డు రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియజేయండి. ఆ వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి.